ఎట్టకేలకు సమంత మీద వస్తున్న గాసిప్స్ అన్నిటి గురించి కూడా సమంత ఇప్పుడు స్పందించింది. అయితే ఇంతవరకు డైరెక్టర్ రాజ్ నిడమురితో సమంతకి ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉందని, మరి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, సమంత కోసమే వాళ్ళ వైఫ్ కి రాజ్ నిడమురి డైవర్స్ ఇవ్వబోతున్నారని, సమంత మాయలో పడ్డాడని ఇలాంటి గాసిప్స్ ని ఇప్పటికే చాలా రకాలుగా పుట్టించారు. అయితే ఎట్టకేలకు సమంత ఇప్పుడు మొట్టమొదటిసారి దాని గురించి ఒక క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ ని అయితే చేసింది. మరి ఆ పోస్ట్ ఏంటి, అసలు ఆ పోస్ట్ లో ఏం చెప్పింది, రాజ్ నిడమురికి ఇంకా సమంతకి ఉన్న రిలేషన్ ఏంటి, మరి వీటన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మళ్ళీ మీరు సగం సగం చూసి కామెంట్ సెక్షన్ లో నన్ను కామెంట్లు చేయడానికి అయితే రెడీగా ఉండద్దు. ప్లీజ్ మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రైబే నాకు చాలా సపోర్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా నా కంటెంట్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి నా వీడియోని తీసుకువెళ్ళడానికి నాకు ఒక సపోర్టింగ్ గా అనిపిస్తుంది. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. సమంత అండ్ రాజ్ నిడమురి అసలు వీరిద్దరి పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2019 లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటించింది. ఇక అప్పటి నుంచి మొదలైన వీరి పరిచయం సిటాడెల్ వరకు కొనసాగింది. ఇక అలా వీరిద్దరి మధ్యన ఉన్న పరిచయం అనేది మెల్లిమెల్లిగా డైరెక్టర్ అండ్ హీరోయిన్ కాస్త వీరిద్దరిది ఒక మంచి స్నేహంగా మారింది. ఇక అప్పటికే సమంతకి బ్రేకప్ అయ్యి తను డైవర్స్ ఇచ్చి ఉండడంతో సమంత ఒంటరిగా ఉన్న సమయంలో, అది కాక సమంతకి మైనోసైటిస్ ప్రాబ్లం వచ్చి తను హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా రాజ్ నిడమురిని దగ్గరుండి ఆమెను చూసుకునేవారట. ఇక అలాంటి సందర్భంలో మొదలైన వీరి పరిచయం ఒక మంచి స్నేహంగా వెళ్ళింది. ఇక అప్పటి నుంచి సమంత ఎటువంటి దాంట్లో యాక్ట్ చేయాలి, తన యాక్టింగ్ కి సంబంధించి కావచ్చు, లేకుంటే తన హెల్త్ కి సంబంధించి కావచ్చు, ఇలా అన్నిటిలోనూ కూడా రాజ్ నిడమురిని ముఖ్య పాత్ర వహించేవారట. అన్నిటినీ మించి అప్పట్లో సమంత హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా రాజ్ నిడమురి దగ్గర ఉండి తన మీద కేరింగ్ తీసుకున్నారని, ఇక తన ఫాదర్ మరణించిన సమయంలో కూడా తనకి రాజ్ నిడమురినే తోడుగా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. సరే, ఇంతవరకు బానే ఉంది. మరి రాజ్ నిడమురికి సమంతకి ఉన్నది ఎటువంటి పరిచయం అంటే వీరిద్దరిది ఒక మంచి స్నేహితులం అనే చెప్తుంది. ఏమని, నాకు రాజ్ నిడమురికి ఉన్న పరిచయం ఏదైతే ఉందో అది ఒక మంచి స్నేహం. ఆ స్నేహం అనేది మొదలైన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అలానే ఉంది. మరి ముందంతా రాని మా ఫొటోస్ ఇప్పుడు బయటికి ఎందుకు వస్తున్నాయి? సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ అనేసరికి జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా కొంత తెలిసినా సరే మొత్తం మాకే తెలుసు అన్నట్టు మాట్లాడతారు. ఇక అదే విషయంలోనే అసలు మా రిలేషన్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ పోయారు. ఇక రాజ్ నిడమురి వైఫ్ చేసిన ఆ పోస్ట్ కి నేను ఏ మాత్రం బాధితురాల్ని కాదు అని చెప్పుకొచ్చింది. సరే, మరి ఇవన్నీ ఎలా ఉంటే వీళ్ళ రిలేషన్ కి ఒక నేమ్ కూడా పెట్టారు. మాది ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అనే నేను చెప్తాను. ఇలాంటి స్నేహితులు ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉండాలి. నా జీవితంలో ఎలా అయితే నాకు రాజ్ లాంటి ఒక మంచి స్నేహితుడు దొరికాడో అలానే ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేను కోరుకుంటున్నా అని చెప్పారు. అయితే మా స్నేహం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచి అయితే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేలా ఉంది. అప్పట్లో మనం చూసాం సమంత గారు రాజ్ నిడమురి భుజం మీద వాలి పోస్ట్ ని చేసినట్టు మనం చూసాం. ఇంకా ఆ ఫోటోలో కూడా సమంత గారు కొన్ని వ్యాఖ్యలు రాశారు. ఏమని, శుభం మూవీతో ఇది అంతా శుభంగా జరిగింది, ఇక ఇక్కడి నుంచే మొదటి ఆరంభం మొదలవబోతుంది అని పెట్టారు. ఇక దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఆ పోస్ట్ కు చూసే చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే శుభం మూవీతో సినిమా సక్సెస్ కొట్టింది, ఇక వీళ్ళ లైఫ్ కెరియర్ కూడా స్టార్ట్ అవబోతుంది, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఇండైరెక్ట్ గా సమంత హింట్ ఇచ్చింది అని మాట్లాడుతూ వచ్చారు. దానికి సమంత రియాక్ట్ అయ్యారు. నిజానికి సమంత చేసిన ఆ పోస్ట్ లో మీనింగ్ వీరిద్దరి పెళ్లి కోసం కాదంట. అసలు ఎందుకు పెట్టింది అన్న విషయానికి నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను. సమంత రాజ్ నిడమురి వీరిద్దరితో కలిసి వచ్చింది ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఈ సిరీస్ తర్వాత సిటాడెల్ లో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. ఇక ఇప్పుడు వీరిద్దరితో కలిసి మరో సినిమా రాబోతుందట. ఇక ఆ సినిమాకు సంబంధించిందే ఈమె ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బట్ సమంత అండ్ రాజ్ నిడమురి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గాసిప్స్ ని క్రియేట్ చేశారు. ఇక వాటిని చూసిన సమంత ఎట్టకేలకు ఇప్పటికి బయటకు వచ్చి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని బయట పెట్టింది. రాజ్ నిడమురి వాళ్ళ వైఫ్ కి డైవర్స్ ఇవ్వడానికి గల రీజన్స్ కూడా లేకపోలేవట.
రీజన్ ఏంటంటే వాళ్ళ వైఫ్ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఒకప్పట్లో ఆమె చేసిన సినిమాలు కూడా ఒక పెద్ద హిట్ అనేవి అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాజ్ నిడమురి దర్శకత్వంలో సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. ఇక సమంత ఎలా అయితే దీనికి ప్రొడ్యూస్ చేసిందో అలాగే రాజ్ నిడమురి కూడా ప్రొడ్యూస్ చేశారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇది ఇక్కడ వరకు ఇలా ఉంది. ఇక వాళ్ళ వైఫ్ కి డైవర్స్ ఇవ్వడానికి కూడా వీరిద్దరి మధ్యన పరస్పరం చిన్న విభేదాలు ఉన్నాయని, అందుకనే తన వైఫ్ కి డైవర్స్ ఇవ్వబోతున్నాడంటూ వినిపిస్తుంది. ఇక సమంత విషయానికి వస్తే సమంత గురించి ఎందుకని రాజ్ నిడమురి వైఫ్ ఆ పోస్ట్ పెట్టింది అని అంటే, వాస్తవానికి అప్పట్లో సమంత ఉన్ను రాజ్ నిడమురి ఎక్కువగా వీరి పరిచయం ఉండడంతో ఆమె కూడా ఇలానే అనుకొని ఇలాంటి పోస్టులు పెట్టిందని, నిజానికి అవి సమంత కోసం కాదని, తన భర్త కోసమే ఇలాంటి పోస్టులు పెట్టానని, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటున్నాననేసి చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదంతా విన్నారు అంటే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వచ్చే ఉంటుంది. మరి ఇదంతా విన్నదైతే నిజంగానే సమంత తప్పు చేసిందంటారా? ఒకవేళ లేకుంటే కావాలనే హేటర్స్ సమంత మీద ఇలాంటి గాసిప్స్ ని క్రియేట్ చేస్తున్నారంటారా? లేదు అంటే సమంతకి రాజ్ నిడమురికి ఉన్న రిలేషన్ ఏదైతే సమంత ఫ్రెండ్షిప్ అని చెప్తుందో, మరి వీళ్ళిద్దరి రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? వీటన్నిటి గురించి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అండ్ ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఇది అర్థమైంది, నచ్చిందని అనుకుందాం. మరి నచ్చింది కాబట్టి వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకో. మరి ఇంకో కొత్త వీడియోతో నీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.